హాయ్ నమస్తే అండి. ఈ వీడియో చూసారా? ఇదైతే నేను గులాబ్ జామ్ అయితే చేశానన్నమాట. చూడటానికి ఎలా ఉంది మీకు? మామూలు పిండితో చేసినట్టే ఉంది కదా! గులాబ్ జామ్ పిండితో కాదండి. స్పెషల్‌గా ఫస్ట్ టైం చేశానన్నమాట నేను. ఆహ్, బాలామృతం పిండి మనకు స్కూల్‌లో పిల్లలకు చిన్న పిల్లలకి ఇస్తారు కదా! ఆ పిండితో చేశాను. మీరెప్పుడైనా చేశారా? నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నా. మీరెలా చేశారనేది కామెంట్ చేయండి. బాగా వచ్చిందా అని కామెంట్ చేయండి. నేనెలా చేశాననేదైతే ఈ వీడియోలో చూసేయండి. చిన్న చిన్న చిట్కాలతో మీకైతే స్మూత్‌గా బాగా వచ్చేలా నేను చెప్తాను. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని తగినంత కప్పు చిన్న కప్పుతో ఒకే కొలత కప్పుతోనే తీసుకోవాలన్నమాట. ఒక 2 కప్పుల బాలామృతం పిండి. ఆ పిండిని బాగా మిక్సీలో నున్నగా కొట్టించుకున్న తర్వాత మనమైతే జల్లెడ పట్టుకోవాలన్నమాట. జల్లెడ పట్టేసి నీట్‌గా స్మూత్‌గా వచ్చే విధంగా జల్లెడ పట్టుకోవాలి. ఆ విధంగా చేసుకున్న తర్వాత అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలండి. దీంట్లో నేను ఒకటి చిట్కా చెప్తానన్నాను కదా! గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, మైదా అన్నా వేసుకోవచ్చు, లేదా మిల్క్ పొడి పాల పౌడర్ అంటారు కదా! అదైనా ఒక కప్పు. ఏదైనా ఈ మూడిట్లో ఒక కప్పు వేసుకోండి. బాగా వస్తుంది. తర్వాత ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలన్నమాట. నెయ్యి వేసుకొని చిటికెడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకా బేకింగ్ సోడా కొద్దిగా అయితే వేసుకోవాలన్నమాట. ఒక హాఫ్ స్పూన్ అన్నమాట. ఆ విధంగా బాగా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని బాగా నున్నగా బాగా కలుపుకోవాలన్నమాట. కలిపేసుకొని మనకు కలిపేటప్పుడే మనకి స్మూత్‌గానే కలుపుకుంటూ రావాలి. ఇట్లా పిడిచ పట్టినప్పుడు మనకు అట్లా పొడి పొడిగా రాకుండా అట్లా ముద్ద కట్టినట్టుగా అలా విధంగా ఉండాలండి. ఆ విధంగా ఉన్నప్పుడు సరే మనం తగినంత వాటర్ అయినా సరే, పాలైనా సరే నేనైతే వాటరే వేసుకున్నాను. స్మూత్‌గా ఆ విధంగా మనం చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసేయాలి. తర్వాత మనము అయితే చిన్న చిన్న ఉండలు చేసుకోవచ్చు. ఇంకా నేనైతే చూడండి ఇంకా చిన్న చిన్న ఉండలైతే చేసుకుంటున్నాను. మరీ పెద్దవి కాకుండా, మరీ చిన్నవి కాకుండా ఒక మీడియం సైజులో. సరే అయితే చేశానన్నమాట. నేనైతే కొన్ని చేశాను. తర్వాత మా పిల్లల చేతైతే ఇచ్చానన్నమాట అవి చేసిమ్మని చెప్పి. ఆ రోజు లీవ్ ఉన్నింది. సరే ఇంకైతే ఈ విధంగా చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. సరే ఆయిల్ పెట్టుకొని బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా వేడెక్కిన తర్వాత ఇంకా ఒక్కొక్క మనం చేసుకున్న ఉండలన్నీ కూడా మనమైతే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనమైతే ఆ విధంగా చేసుకోవాలన్నమాట. మనము వేసేసి గమ్మున ఉండిపోకూడదు. మనకు కలర్ రావాలన్నా అట్లా లైట్‌గా అట్లా కలబెడుతూ ఉండాలన్నమాట స్టవ్ మీద. అప్పుడే మనకు అన్నిటికి బ్రౌన్ కలర్ వస్తుంది. లేకపోతే ఒక పక్క తెల్లగా, ఒక పక్క నల్లగా, ఒక పక్క ఇంకో కలర్ వచ్చేస్తదన్నమాట. అట్లా చేసుకొని చూడండి మంచి కలర్ వచ్చింది గదా! ఈ విధంగా ఆ విధంగా చేసైతే పక్కన పెట్టుకోవాలండి. సరే ఇది తయారైన తర్వాత మనమైతే ఒక పాకం కోసం మనము 2 కప్పుల షుగర్ అన్నమాట. ఈ కొలత ప్రకారం మనము 2, 2:30 స్వీట్ కావాలంటే అట్లా వేసుకొనేసి ఒక బౌల్‌లో తర్వాత యాలకుల పొడి అయితే వేసుకొని మనము తగినంత ఒక 4 గ్లాసుల నీళ్ళైతే పోసుకుంటే జీరాకు మనకు రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా స్టవ్ మీదైతే పెట్టేసి 4 గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం మనకు తీగ పాకం అంటారు కదా! ఆ విధంగా వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుంది మనకు. మరి చాలా సేపు ఉడకకూడదు చక్కెర. అంతసేపు పెట్టామనుకోండి చక్కెర పాకం అయిపోతుంది మళ్ళా గట్టి గట్టిగా. మనకు తీగ పాకం వచ్చేలాగా చేసుకోవాలి ఈ విధంగా. ఆ విధంగా చేసుకున్న తర్వాత కొంచెము వేడి మీదనే మనము ఈ ఉండలు తయారు చేసుకున్నవన్నీ కూడా మనం దాంట్లో వేసి నానబెట్టుకోవాలి. నేనైతే 3 డివైడ్‌గా చేశానన్నమాట. ఎలా ఉంటుంది చూద్దాం. ఒకేళ ఆహ్, గట్టిగా అంటే మెత్త మెత్తగా అయిపోతుందా ఏమో అని ఒక డౌట్‌తో ఆ విధంగా వేసుకున్నాను. 3 పాత్రల్లో వేసుకొని ఆ విధంగా అయితే వేడి వేడిగా ఎత్తి పోసానన్నమాట. సరే ఒక 2 అవర్స్ తర్వాత అయితే చూసాను. నాకు ఇక్కడ అనిపిచ్చింది కొంచెం మనం గోధుమ పిండి వేయకుండా మిల్క్ పౌడర్ వేసుంటే బాగుంటుందేమోననేసి. పర్వాలేదు టేస్ట్ బానే ఉంది. కొంచెం గట్టిగా వచ్చిందనమాట అంతే. తినొచ్చనమాట. సాఫ్ట్‌గానే ఉంది కొంచెమైతే. మరి చానా గట్టిగా లేదు. నాకనిపిచ్చింది మిల్క్ పౌడర్ వేసుంటే చాలా బాగా స్మూత్‌గా వచ్చుండేదేమో అనిపిచ్చింది. ఇంకా దానిలో మా పిల్లలు గూడా కొంచెం బాగా గట్టిగా రౌండ్ చేసేశారు. దానివల్ల గట్టిదనం వచ్చేసింది. కానీ ఇష్టంగా అయితే బాగా తిన్నారు. ఆ మరుసటి రోజు చుట్టాలు గూడా వచ్చున్నారనమాట. వాళ్ళు కొంచెం వాళ్ళకి సస్పెన్స్‌లో ఇది ఏం పిండి, ఇదేం పిండి అని చెప్పి అడిగి మరీ పెట్టాను. వాళ్ళకి డౌటొచ్చింది. ఇది ఏం పిండబ్బా అనేసని. ఒకరైతే కనిపెట్టారనమాట బాలామృతం పిండి అనేసని. ఈ విధంగా
చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట. అందుకే చెప్తున్నా మీరు కూడా మిల్క్ పౌడర్ అయితే వేసుకోవచ్చని పక్కాగా అయితే చెప్తున్నాను. సరే ఈ వీడియో ఎలా అనిపించిందో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలామృతం పిండి దొరికితే తప్పకుండా ట్రై చేయండి. మన మామూలు జామున్ కాకుండా ఒక వెరైటీగా ఉంటుంది కదా! ఎప్పుడు అదేనా అని కాకుండా ఇది వెరైటీగా ఉంటుందనేసి అయితే చెప్తున్నా. ఇక మా పిల్లల్ని చేయమన్నాను కదా! మా చిన్నమ్మాయి అయితే హార్ట్ షేప్, రౌండ్ షేప్, డైమండ్ షేప్ అంటే ఇలాంటివన్నీ చేసి పెట్టారు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా.